ఆ జిల్లాలో అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల రచ్చ కొనసాగుతోంది. అటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరూ కూడా నా దగ్గరకు గాని, మీ జిల్లా మంత్రుల దగ్గరికి, ప్రజాప్రతినిధి దగ్గరికి నామినేటెడ్ పదవుల కోసం ఆగస్టు 3వ తేదీ వరకు రావద్దు అంటూ ప్రజాక్షేత్రంలో ఉండి ఎస్సీఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. అప్పటి వరకు ఎవ్వరూ కూడా పదవుల కోసం పాకులాడుతూ ప్రజా ప్రతినిధులను కలవద్దని చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి మరీ ఆ జిల్లా నేతలు తన వర్గం అమాత్యులకు, ఎమ్మెల్యేలకు కలుస్తూ ప్రొఫైల్స్ ఇస్తూ ఈసారి ఎలాగైనా కోరుకున్న పదవి దక్కించుకోవాలని నానా పాటలు పడుతున్నారు. అందులో ఆ 2 పదవులకు భారీ డిమాండ్ ఉందని కూడా టాక్. మరి అధిష్టానాన్ని ధిక్కరించి మరి పదవుల కోసం పాకులాడుతున్న వారెవరు? ఆ 2 పదవులకు అంత క్రేజ్ ఎందుకు? ఇంతకీ ఆ జిల్లా ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ లోగుట్టులో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జూలై 10వ తేదీతో నామినేటెడ్ పదవీ కాలం ముగిసింది. దీంతో మళ్లీ రెన్యువల్స్ కొందరు, కొత్త అవకాశం కోసం మరికొందరు ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులో ఎవరు అవుట్, ఎవరు కొత్తగా ఇన్ అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. అందులో ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచి వెన్నుదండగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఈ ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. మొదటి దశలోనే 6 నామినేటెడ్ పదవులు దక్కించుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు మరోసారి మరిన్ని ఎక్కువ పదవులు దక్కించుకోవాలని చూస్తున్నారు. అధికార పార్టీలో పార్టీ కంటే నామినేటెడ్ పదవులపైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు సీనియర్ నేతలు. ఉన్నవారికి రెన్యువల్స్ కోసం మరికొందరు కొత్తవారు మాకు అవకాశం కల్పించాలని అటు పార్టీ పెద్దల దగ్గరికి, పార్టీ గురువుల దగ్గరికి క్యూ కడుతున్నారు. అయితే ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి ఎవరూ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్కు పనుల కోసం, పదవుల కోసం రావద్దని, ఎవరిని కలవద్దని చెప్పారు. గ్రౌండ్లో ఉండి ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. అయినా కొందరు నేతలు పట్టించుకోకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల దగ్గరకు చక్కర్లు కొడుతున్నారు. అయితే వచ్చిన వారిని కలవకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో గానీ, అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ తమకు పనిచేయరని మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పని పరిస్థితుల్లో కేడర్ను కలుస్తున్నారు. అయితే వాళ్లు కలిసేది కేవలం నామినేటెడ్ పదవుల కోసమే అని తెలిసినా తప్పక కలుస్తున్నామని, కలవకపోతే రానున్న రోజులలో వాళ్ళకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుందని పార్టీ అధిష్టానం, సీఎం చెప్పినా తప్పక కేడర్ను మచ్చిక చేసుకోవడం కోసం కలవాల్సి వస్తుందని మదనపడుతున్నారు. మరోవైపు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారు కొందరైతే ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు మరికొందరు. అందులో కొందరు రెన్యువల్స్ కోసం పాకులాడుతూ ఉంటే, కొత్తవారు మాకు పార్టీ సేవ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలలో ఈసారి గెలిచేది ఎవరు, బయటకు వెళ్లేది ఎవరు అనే హాట్ టాపిక్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. పార్టీ అధిష్టానం పార్టీకి సేవ చేసిన వారిని, సిన్సియారిటీ, క్రెడిబిలిటీ ఉన్న కింది స్థాయి కేడర్కు కొత్త నామినేటెడ్ పోస్టులలో అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. అధిష్టానం మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్గా జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా అధిష్టాన పెద్దల కోసం పనిచేసే కేడర్ను తయారు చేసుకునే విధంగా లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాత వాళ్లు పోతున్నారు, ఎవరెవరు కొత్త వాళ్లు వస్తున్నారు అనే చర్చ ఆసక్తికరంగా మారింది. అందులో ముఖ్యంగా కూడా చైర్మన్ మరియు డీసీసీపీ బ్యాంక్ చైర్మన్ పదవిపై అందరూ కన్ను వేసినట్లు తెలుస్తుంది. ఈ 2 పోస్టులకు డిమాండ్ భారీగా ఉన్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గత టర్మ్లో పనిచేసిన ఆయిల్ స్పీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, లైబ్రరీ చైర్మన్ ఎండి రియాజ్ కూడా, చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, గిరిజన సహకార సంస్థ అండ్ ట్రైకాప్ చైర్మన్గా బెల్లయ్య నాయక్, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ములుగు మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, రాష్ట్ర వాణిజ్య సంస్థ చైర్మన్ ప్రకాష్ రెడ్డిలు పనిచేశారు. ఇందులో ముఖ్యంగా కూడా చైర్మన్ మరియు డీసీసీపీ చైర్మన్ నామినేటెడ్ పోస్టులకు ఎక్కువ మందిలో రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో కూడా చైర్మన్ రేసులో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రధాన అనుచరులు బట్టి శ్రీనివాస్, ఈవి శ్రీనివాసులు కూడా మరో సీనియర్ నేత ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి మంత్రి కొండా సురేఖ ముఖ్య అనుచరుడు నవీన్ రాజులు ఉన్నారు. వీరే కాకుండా ఆయిల్ ఫడ్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన జంగా రాఘవరెడ్డి కార్పొరేషన్ మేయర్ అవకాశం కల్పించాలని, లేదంటే కూడా చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టాన పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరో 4-5 కీలక నేతలు కూడా చైర్మన్ పై కన్ను వేశారని చర్చ సాగుతుంది.
మరో ముఖ్యమైన పదవి డీసీసీబీ బ్యాంక్ చైర్మన్. గతంలో డీసీసీబీ చైర్మన్ పదవి ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకునే పదవి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవిగా మార్చింది. దీంతో ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పదవి కోసం తాజా మాజీ చైర్మన్ మారినేని రవీందర్రావు మరోసారి అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. మరొకరు ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ కూడా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ పదవి కోసం మంత్రి సీతక్క ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి, రాజ్యసభ సభ్యులు నరేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మార్కా విజయ్ కుమార్ గౌడ్ కూడా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక నేతల ప్రయత్నాలు ఒకవైపు సాగుతూ ఉంటే పార్టీ అధిష్టాన నిర్ణయం ఎటువైపు ఉండనుందో అనే చర్చ నడుస్తున్న సమయంలో నేతల గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. అయినప్పటికీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. చివరిగా అధిష్టానం మెప్పు పొంది ఎవరు పదవులు అధిష్టిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.